మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చినటువంటి మూవీ అఖండ 2కి సంబంధించినటువంటి టీజర్ ఈరోజు చాలా గ్రాండ్గా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయినటువంటి సందర్భం మనం చూసాము. సో ప్రేక్షక ఆదరణ ఏ విధంగా ఉందో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఈ టీజర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది, గతంలో వచ్చినటువంటి అఖండాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ని ఇది ఎంతవరకు బీట్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, అఖండ 2 టీజర్ అయితే వచ్చింది. బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకేమనిపించింది? అసలు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి, సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఒకటి బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే క్రేజీ కాంబినేషన్. అది క్రేజీ క్యాంబో ఉంటారే, తమన్ మ్యూజిక్ ఒకటి ఉంది అదనంగా. టీజర్ బ్రహ్మాండంగా ఉంది. అంటే బ్రహ్మాండంగా అంటే వాళ్ళ కాంబినేషన్కి అనుగుణంగా ఉంది. అంటే భారీ ఎత్తున బాలకృష్ణ గారి ఎలివేషన్ ఉంటుంది. అంతే అదే రేంజ్లో వయలెన్స్, అంటే ఎవరైతే టార్గెటెడ్ శత్రువులు అని విలన్స్ ఉంటారే వాళ్ళకి సంబంధించి విపరీతమైన రక్తపాతం ఉంటుంది. అఖండ 1లో ఎక్కడ ఆగిందో అఖండ 2 అక్కడి నుంచి మొదలవుతుంది అనుకుంటే సరే. కలెక్షన్లు అంటారా, దసరాకి వస్తే మాత్రం బీభత్సంగా ఉంటాయి కలెక్షన్లు. అంటే ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి ఉంటే సూపర్, ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అఖండాకి ఏం జరిగిందంటే అప్పట్లో కొంత టికెట్ల ఇష్యూ వచ్చింది. టికెట్ల ఇష్యూ వచ్చినప్పుడు కూడా అది సూపర్ డూపర్ హిట్ అయ్యి విపరీతంగా కలెక్షన్ చేసింది. ఇప్పుడు టికెట్ల ఇష్యూ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంటే ఉంది, స్వయాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఇష్యూ వచ్చే ఛాన్సే లేదు. పైగా తెలుగుదేశం అధికారంలో ఉండడము కూడా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ ఫ్యాన్స్కి కానీ ఒక బజ్జు క్రియేట్ అవ్వడానికి, విపరీతమైన బజ్జు క్రియేట్ అవ్వడానికి కూడా ఇది ఒక అదనంగా అవుతుందన్నమాట. ఇక సినిమా విషయానికి వస్తే ఏమిటంటే మనకి దాంట్లో ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే బాలకృష్ణ గారు మీకు ఫస్ట్ అఖండాలో ఆయనకి ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నట్టుగా లేదు. ఆయన ఒక అఘోరీలాగా వస్తారు, ఒక శారీరకంగా ఒక విపరీతమైన శక్తివంతుడు, విలన్లు గాలికి ఎగరేసి కొడతాడు అనే వరకు ఓకే. కానీ దీంట్లో ఆ త్రిశూలం ఇలా తిరుగుతూ ఉండడము ఇది చూస్తే మనకేమనిపిస్తుందంటే ఇది కొంచెం మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్న హీరో అనేది అనిపిస్తుంది. సరే, రెండో హీరో గురించి పెద్దగా ప్రస్తావన లేదు ఈ టీజర్లో. అంటే ఇద్దరు బాలకృష్ణలు కదా దాంట్లో. సహజంగా మామూలుగా సినిమాలో ఉన్నటువంటి ఫార్ములా ఏమిటంటే ఒక ఎమోషన్, కుటుంబపరమైన ఎమోషన్ కానీ, కొన్ని కష్టాలు కానీ, ఒక విలన్ల విజృంభణ కానీ, విలన్లు ఒక రేంజ్లో వాళ్ళని హింసించడం కానీ జరుగుతున్న సందర్భంలో ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఒక హీరో, ఒక రక్షకుడులాగా వచ్చి ఇవన్నీ పరిష్కరిస్తాడు. ఇది సినిమాలో వర్కౌట్ అయ్యే మ్యాజిక్ ఫార్ములా. ఇది మీరు ఏ సినిమానా తీసుకోండి, సూపర్ హిట్ సినిమాలు ఏవైనా తీసుకోండి, ఇదే మ్యాజిక్ ఫార్ములా ఉంటుంది. ఒక ఎమోషను, ఒక ఫ్యామిలీ లేదా ఒక సమూహము, ఈ సమూహానికి వచ్చిన కష్టాలు, ఈ సమూహానికి కష్టాలు వచ్చి విలన్లు విపరీతంగా వేధిస్తున్నప్పుడు, విపరీతమైన హింసకు పాల్పడుతున్నప్పుడు ఒక రక్షకుడులాగా ఎక్కడి నుంచో హీరో వచ్చేసి వీళ్ళందరినీ ఫినిష్ చేస్తాడు. మీకు అఖండాలో కూడా అదే జరిగింది. అఖండాలో కూడా ఏమిటంటే అది కమర్షియల్ విలనిజం. అఖండాలో జరిగిన విలనిజం ఏమిటంటే కొంతమంది విలన్లు ఉంటారు, వాళ్ళు ఏదో ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి, ఆ కుటుంబంలో చిన్న అమ్మాయి ఉంటుంది, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి తీవ్రమైన, అంటే వాళ్ళని చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడో దాదాపు ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక అఘోరా లాంటి వ్యక్తి తాను హింసను వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడే వ్యక్తి. అంటే ఎవరికైతే మంచి వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అరికట్టడానికి అతను వస్తాడు. ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ పార్ట్ కూడా ఇదే ఫార్ములా. అయితే ఇదే బోయపాటి గారు దాని రన్ ఎలా చేశారు అనే దాన్ని బట్టి దాని హ్యూజ్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా కథని మనం చాలా సులభంగా ఊహించుకోవచ్చు. సేమ్ అదే అఖండ 2, అదే పార్ట్ 2 కాబట్టి అదే కథ కంటిన్యూ అవుతే మళ్ళీ ఆ కుటుంబం ఏదో కష్టాల్లో పడుతుంది. ఎలాంటి కష్టాల్లో పడుతుంది? ఈసారి విలన్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, మీరు గమనించండి. ఆ సినిమాలలోగా శ్రీకాంత్ ఇంగూరు అంటే ఆ విలన్లు ఏమిటంటే మామూలు ఒక ఇండస్ట్రియలిస్టులు లేదా వ్యాపారవేత్తలు, వాళ్ళ వ్యాపారంలో ఎవరైనా అడ్డు వస్తే అడ్డు తొలగించుకునే ఒక క్రూరులు.
ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ విలన్ అది కాదు. సెకండ్ పార్ట్ విలన్ ఆ కన్ను ఒక రకంగా ఉండడం, ఒక మాంత్రికుడులాగా ఉన్నాడు అతను. అంటే అతనికి కూడా ఏవో శక్తులు ఉన్నాయి. శక్తులకి అంటే పిశాచ శక్తులకి దైవిక శక్తులకి మధ్య జరిగే పోరాటమే అఖండ 2. మనం సింపుల్గా చెప్పాలంటే ఆ డైలాగ్ కూడా ఏమిటి, శివుడు యముడు అనే ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ ఒకటి, అమాయకుల ప్రాణాలు తీస్తారా అనేది ఒకటి. అది ఎట్లా కనెక్టివిటీ ఉంటుందంటే మనకు పెహల్గాంలో మొన్న జరిగింది. పెహల్గాంలో జరిగింది ఏమిటంటే మొత్తం అమాయకులు అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరికీ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఏదో కుటుంబాలతో విహారయాత్రలకు వచ్చిన వాళ్ళని వాళ్ళు చంపేశారు. కాబట్టి అమాయకుల ప్రాణాలు తీస్తారా అనేది ఇప్పుడు కనెక్ట్ అయ్యే ఒక వర్డ్ అది. దీనికి తోడు ఏం జరుగుతూ ఉందంటే సుమారుగా ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే ఈ స్పిరిచువాలిటీ మూవీస్లో స్పిరిచువాలిటీ అనేది బాగా పెరిగింది, ఎక్కువైపోయింది. అంటే మన ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాని ఎజెండానే బేసిక్గా హిందుత్వ ఎజెండా కాబట్టి ఈ హిందుత్వకు సంబంధించిన సినిమాలన్నీ కూడా పెరిగాయి. మీరు గమనించండి, అంటే రకరకాల కథా వస్తువులతో వస్తున్నాయి. కాంతారా అయితేనేమి, ఇంకోటి అయితేనేమి బేసిక్గా ఒక ఇది ఉంటుంది, లైన్ ఉంటుంది, హిందుత్వ లైన్ ఒకటి ఉంటుంది. అంటే మన పురాణాల్లో కానీ మన దీంట్లో కానీ ఏం చెప్పారు, ఎలా శత్రు సంహారం చేశారు, దానికి ఉన్న పురాణాలకు ఉన్న విశిష్టత ఏమిటి, అంటే ముఖ్యంగా మన శివుడికి ఉన్న ఉగ్రరూపం ఏమిటి, శివుడికి ఉన్న ఉగ్రరూపము అనేది ఏమిటంటే మీకు దక్షయజ్ఞం అని పూర్వపు రోజుల్లో బాలకృష్ణ గారి ఫాదర్ అంటే పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది, శివుడి వేషం వేశారు. ఆ దక్షయజ్ఞములో హైలైట్ సీన్ ఏమిటంటే ఆ లాస్ట్లో శివతాండవం ఒకటి ఉంటుంది. అంటే అక్కడ తన భార్య పార్వతిని అవమానించిన దక్షుడి తల నరికే ఒక ఉగ్రతాండవం ఒకటి ఉంటుంది. ఆ ఉగ్రతాండవంలో ఎన్టీఆర్ నటన ఒక రేంజ్లో ఉంటుంది. ఆ రోజుల్లోనే విజిల్స్ పడే సీన్లు అవి. ఇంచుమించుగా అలాంటి ఉగ్రరూపమే, అలాంటి శివతాండవమే తండ్రిని గుర్తు చేసే అంత సీన్లు ఈ సినిమాలో కూడా ఉంటాయి. దానికి తోడు బోయపాటి గారు ఏమిటంటే ఆయనకి కొంత ఆ మ్యాజిక్ తెలుసు. ఎప్పుడైనా ఒకసారి బూమ్రాంగ్ అవుతుంది, కానీ వినయ విధేయ రామానో ఏదో ఒకటి రామ్ చరణ్తో తీసిన సినిమా బూమ్రాంగ్ అయింది. కానీ జనరల్గా బోయపాటి శ్రీనివాస్లో ఉన్న లక్షణం ఏమిటంటే బాలకృష్ణ గారికి సంబంధించిన డైలాగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో కానీ ఆయన స్పెషలిస్ట్. బాలకృష్ణ గారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి సినిమాల్లో. మామూలు నార్మల్ హీరోగా ఇప్పుడు ఆయన అంగీకరించరు. ఆయన రేంజ్ ఏమిటంటే ఆయన్ని అలా చూపిస్తేనే జనం చూస్తారు. మీరు ఊరికే మామూలు హీరోగా ఆయన్ని కనుక చూపిస్తే, అంటే జనరల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన హీరోగా చూపిస్తే ఏమవుతుందంటే ఓకే అంటారు. కానీ గూస్బంప్స్ రావాలంటే బాలకృష్ణ గారిని ఎలా చూపించాలంటే ఇప్పుడు అఖండాలో చూపించినట్టుగాను, లేదా సింహాలో చూపించినట్టుగాను అట్లా చూపించాలన్నమాట. ఆయన్ని లెజెండ్లో చూపించినట్టుగాను ఆ రేంజ్లో చూపిస్తే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ క్యారెక్టర్ స్ట్రక్చర్ కానీ బోయపాటి గారికి వెనతో పెట్టిన విద్య అంటారే, అంత ఈజీ ఆయనకి. కాబట్టి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. దసరా అనేది కూడా పెద్ద పండుగ కాబట్టి కరెక్ట్గా విడుదల అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు టైంకి రావడం లేదు, ఏదో రకరకాల కారణాలతో పెద్ద పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. సరే ఆయన ఏదో కాస్త ప్లానింగ్గానే చేసినట్టుండే, ఎందుకంటే డేటే ప్రకటించాను. ఇప్పుడు 6th month ఇది, 10th month కల్లా వచ్చేస్తుంది. అంటే 3-4 monthsకి అది సినిమా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి అఖండ 2కి భారీ ఎత్తున ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ సినిమాలో ఆ ఎమోషన్ కానీ, ఆ వైలెన్స్ కానీ, ఆ స్పిరిచువాలిటీ కానీ కనెక్ట్ అయితే అది ఒక రేంజ్ పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారివి ఈ 2 రాష్ట్రాల సినిమాలే కానీ పాన్ ఇండియా సినిమాలు కాలేదు ఇంతవరకు, లేదు, ఒక రేంజ్కి పోలేదు. ఇది పోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.